కరెంటుకి పొటెన్షియల్ డిఫరెన్స్కి అనులోమానుపాతంలో ఉంటుంది. దానికి మన ప్రపోర్షనాలిటీని ఇక్కడ ఈక్వల్ పెట్టి ఒక కాన్స్టెంట్ అనేది ఆర్ అనేది ఉంది. ఆర్ ఈజ్ రెసిస్టెన్స్. ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు V/I అని చెప్పచ్చు. ఓకేనా? మన ఇక్కడ ఆర్ని కావాలనుకుంటే ఇక్కడ ఐ దీనికి ఎందుకు వెళ్తుంది, ట్రాన్స్పోజ్ అవుతుంది కాబట్టి V/I అవుతుంది. దీనికి సంబంధించింది ఈ యొక్క డెఫినిషన్ ఒకసారి చూస్తే, ఒక కండక్టర్లో ఒక కండక్టర్ తీసుకున్నామంటే ఈ డెఫినేషన్ బాగా వినండి. ఇక్కడ ఏదైతే ఈ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ అయితే ఉందో ఏమా అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ స్టార్ట్ చేయాలి మనం. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద కరెంట్ flows in a conductor is directly proportional to the potential difference across its ends అని చెప్పచ్చు. ఏం చెప్పండి మళ్ళీ? అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అని చెప్పాలన్నమాట. టెంపరేచర్ మాత్రం మళ్ళీ మారిపోతుంది. ఓమ్స్ లా అనేది పడతాం. సో కండక్టర్లో కరెంటు ఫ్లో అయ్యేది ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏదైతే ఎంతైతే ఉందో దాని ప్రకారం అది కూడా పెరుగుతుంది. ఇది పెరిగినా పెరుగుతుంది. ఓకేనా? సో దానికే మనము ప్రపోర్షనాలిటీ సింబల్ వేసాం. దానికి ఒక డిఫరెన్స్ ఏదైతే కాన్స్టెంట్ ఒకటి ఉందో ఆ కాన్స్టెంట్ రెసిస్టెన్స్గా తీసుకున్నాం. ఇప్పుడు మనము మీరు ఒక 8 మార్క్స్ కోసం జరిగినప్పుడు ఎక్స్పెరిమెంట్లో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డెఫినేషన్ రాయండి. దాంతోపాటు డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది వేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ బల్బు తీసుకోవచ్చు, రెసిస్టెన్స్గా బ్యాటరీ అంటే ఇది ప్లస్ ఇది మైనస్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఒక కీ అనుకున్నప్పుడు ఇక్కడ మనం సిరీస్లో యామ్మీటర్ కనెక్ట్ చేస్తామా, సిరీస్లో యామ్మీటర్ కనెక్ట్ చేస్తాం. అందుకే కరెంటు పాసే వేలో మనం సిరీస్గా కనెక్ట్ చేస్తాము. అయితే ఇక్కడ ఇది బల్బు కావచ్చు, రెసిస్టెన్స్ ఏదైనా కావచ్చు. ఇక్కడ వచ్చి వోల్ట్ మీటర్ ప్యారల్గా కనెక్ట్ చేస్తాం. ఈ డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు కూడా వోల్ట్ మీటర్ ప్యారల్గా కనెక్ట్ చేస్తాము, యామ్మీటర్ సిరీస్లో. ఈ డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్తో పాటు డెఫినేషన్ రాస్తారు. తర్వాత ఇక్కడ కీ పాస్ చేసినప్పుడు మనము ఒక సెల్ అంటాం. ఒకటైతే ఒకటి కన్నా ఎక్కువ తీసుకున్నప్పుడు ఇది బ్యాటరీ అవుతుంది కదా. సో ఒక్కొక్కటిగా మనం పెంచుకుంటూ పోతే ఇక్కడ ఒక టేబుల్ ఒకటి ఫస్ట్ మనం దాని గురించి డీటెయిల్స్ చెప్పాం. ఆ ఐదు అంశాలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏం చెప్పాను ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు? ఎయిమ్, ఇవి 5 మర్చిపోవద్దని ఎప్పుడు అది రాసేటప్పుడు దాంతోపాటు డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ ఉండాలా. దాంతోపాటు టేబుల్ వచ్చి సీరియల్ నెంబర్ పెట్టుకుంటారు. VI అనేది రాస్తారు. V/I అనేది R కావాలి కాబట్టి దాన్ని నోట్ చేసుకుంటారు. ప్రతి సందర్భంలోనూ మనము ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి అంటే ఎన్నిసార్లు మనము వీని కౌంట్ చేస్తాము, వీని క్యాలిక్యులేట్ చేస్తాము, మెజర్ చేస్తాము, I కూడా మెజర్ చేయాలా. దాన్ని మీరు నోట్ చేసి R = V/I ప్రకారం డివైడ్ చేస్తే ఎంతైతే వస్తుందో ఆ కాన్స్టెంట్ మనం తీసుకున్నామంటే ఈక్వల్గా వస్తుంది. ఆ కాన్స్టెంట్ అనేది దాదాపుగా సేమ్ వస్తుంది. దాంతోపాటు ఇవి రెండింటితో పాటు గ్రాఫ్ ఒకటి కావాలా. ఇది మర్చిపోదండి. గ్రాఫ్ ఎప్పుడు కూడా ఇక్కడ V/I అనే గ్రాఫ్ ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్ వచ్చేదంతా ఓమ్స్ లాని ఒబే చేస్తున్నాం అర్థం. లేకపోతే గ్రాఫ్ ఎలా వస్తుందంటే నాన్ ఓమిక్ రెసిస్టెన్స్తో మనకు కర్వ్ అనేది వస్తుంది, పారాబోలా. అర్థమైందా? సో ఇది ఓమ్స్ లా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి విషయము. దీంట్లో ఈ యొక్క ఇది అంశాలు వీటిలో ఇవన్నీ కూడా మీరు 8 మార్క్స్ క్వశ్చన్స్లో రాయాల్సి వస్తుంది. తర్వాత ఎక్స్పెరిమెంట్ తీసుకున్నామంటే ఇక్కడ చూడండి. ఎక్స్పెరిమెంటల్ సెటప్లో మనం ఓమ్స్ లా ఆపరేటర్స్ తీసుకున్నాం. దీంట్లో యామ్మీటరు, వోల్ట్ మీటరు కనెక్షన్స్ ఉన్నాయి. మనం ఓమ్ మీటర్ ఇక్కడ వర్క్ కాకపోయినా ఇక్కడ వోల్ట్ మీటర్ సపరేట్గా ప్యారల్గా ఒకటి కనెక్ట్ చేసి పెట్టాం. ఇక్కడ ఒకసారి చూసారంటే బల్బ్ని మనం రెసిస్టెన్స్గా తీసుకున్నాం. ఇక్కడ వాడుకుంటుంది కాబట్టి కరెంట్ని ఇక్కడ రెసిస్టెన్స్గా చెప్పచ్చు. ఓకేనా? సో మనము
బ్యాటరీ ఎలిమినేటర్ని కనెక్ట్ చేసాం. దీంట్లో నుంచి పాజిటివ్కి పాజిటివ్ కనెక్ట్ చేయాలా, నెగిటివ్ వైర్కి నెగిటివ్ కనెక్ట్ చేస్తున్నాం. దీంతోపాటు ఇక్కడ రియోస్టాట్, వేరియబుల్ రెసిస్టెన్స్ అంటారు. వేరియబుల్ రెసిస్టెన్స్ ఈ యొక్క రియోస్టాట్ మనం మార్నింగ్ చూసాం కదా, రియోస్టాట్లో ఆ లెంత్ పెరుగుతుంది కదా, ఆ లెంత్ అనేది మనం పెంచుకోవడానికి ఇది మనము పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు రియోస్టాట్. ఓకేనా? సో ఇక్కడ చూడండి మనం ఆన్ చేస్తున్నాం ఆల్రెడీ. సో ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ రీడింగ్ విల్ నోట్ డౌన్ ది first of all we are taking the reading of voltmeter. చూడండి వోల్ట్మీటర్ ఎంత ఉందో చూసుకుంటారు. 1లో ఉంది. అదేవిధంగా ఇక్కడ మిల్లీ యాంపియర్స్లో ఉంది. 1000 మిల్లీ యాంపియర్స్ కదా ఒక యాంపియర్. సో ఇక్కడ 180 దగ్గర ఉంది. సో 180 నోట్ చేసుకోండి. 1 వోల్ట్కి 180 మిల్లీ యాంప్స్ నోట్ చేసుకోండి. ఫస్ట్ రీడింగ్ బల్బు వెలుగుతుంది చూడండి లైట్గా. సో ఇక్కడ నెక్స్ట్ సెకండ్ రీడింగ్ మీరు ఇక్కడ చూడాల్సిన వల్ల ఎన్ని వోల్ట్స్ మనం పెంచుతున్నామని వోల్ట్ మీటరే చూపిస్తుంది. 2 వోల్ట్స్. సో 2 వోల్ట్స్ గాను ఇక్కడ 300 మిల్లీ యాంపియర్ సెకండ్ రీడింగ్. థర్డ్ రీడింగ్ అదేవిధంగా మనం పెంచుకోవచ్చు వేరియబుల్ రెసిస్టర్స్. ఓకేనా? సో మనము పెంచుకున్నప్పుడు మనకు తెలుస్తుంది ఎంత అనేది, మీకు ఐడియా వస్తుంది. మనం తక్కువలోనే పెట్టినాము. ఓకే. సో 1 అయింది. ఎన్ని పోతాం? సో చూసారా 4 వోల్ట్స్ ఉంది. వోల్ట్ మీటర్లో 4 వోల్ట్స్ చూపిస్తూ ఉంది. ఇక్కడ 430 చూపిస్తూ ఉంది. నెక్స్ట్ 5 వోల్ట్స్. ఇక్కడ దాదాపు 480 చూపిస్తూ ఉంది. ఈ విధంగా మనము ఏవైతే మళ్ళీ ఒకసారి చూడండి 1కి 2 అది మనం కనుక్కుంటే కాన్స్టెంట్గా వస్తుంది దాదాపుగా. ఓకే. సో 0.00 అని వస్తుంది. 0.00 అనేది వస్తుంది ప్రతిసారి. 0.007 8 9 ఇలా వస్తుంది. ఓకే. తర్వాత ఇవి కొన్ని ఎర్రర్స్ ఉంటాయి మా ఇక్కడ. ఈ మీటర్లు కొద్దిగా పనిచేయకపోవడం వల్ల కొన్ని ఎర్రర్స్ రావచ్చు. కానీ మామూలుగా కరెక్ట్గా మనము హ్యాండ్ మీటర్ కానీ వోల్ట్ మీటర్ కానీ పనిచేస్తూ ఉంటే ఈ రీడింగ్స్ అనేవి మనం నోట్ చేసుకుంటే V/I వాల్యూ అనేది స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఈ ఫస్ట్ రీడింగ్ 1.5 వోల్ట్స్ అనుకో, ఇక్కడ 3 1.5 వోల్ట్ అనుకో, ఇక్కడ 3 వస్తుంది. అంటే ఇక్కడ 1.5/3 అంటే ఏమవుతుంది? 0.5 వస్తుంది. అదేవిధంగా మనం 3 వోల్ట్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ 6 వోల్ట్స్ యాంపియర్ వస్తుంది. 6 యాంపియర్స్ వస్తుంది కరెంటు. అదేవిధంగా V/I వాల్యూ 3/6 అంటే కూడా 0.5 గానే వస్తుంది. ఈ విధంగా కాన్స్టెంట్ అనేది వస్తుంది. కాబట్టి మనం గ్రాఫ్లో స్ట్రైట్ లైన్ వస్తుంది. ఇవి మనము ఓమ్స్లా కాబట్టి అబ్జర్వేషన్ కానీ మీరు రిజల్ట్ కానీ ఓమ్స్లా ఏదైతే మనకు అబ్జర్వేషన్ చేసామో అది చూపిస్తా మీరు చెప్పాలా. అట్ ఎవ్రీ టైమ్ we have observed that the resistance is constant or is equal to V/I is constant అని చెప్పాలి. అదేవిధంగా రిజల్ట్స్లో hence Ohm's law is verified అని చెప్పాలి. ఓకే.